నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ టు గీతాస్ వరల్డ్. నేనైతే ఇవాళ మీకు మా మమ్మీ చేసే టేస్టీ పప్పుల పొడి రెసిపీని చూపించేస్తాను. ఈ పప్పుల పొడిని వేడి అన్నంలో తింటుంటే సూపర్గా ఉంటుంది. అలాగే దీన్ని డిఫరెంట్ ఫ్రైస్ అండ్ కర్రీస్లో కూడా యూస్ చేయొచ్చు. పప్పుల పొడిని మనం 5 రకాల పప్పులతో తయారు చేస్తాము. దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి, కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, ఎర్రపప్పు, అలాగే శనగపప్పు. ఇక్కడ 2 కప్స్ కందిపప్పుకి 1 కప్ శనగపప్పు, ఎర్రపప్పు, మినప్పప్పు, పెసరపప్పు తీసుకుంటాము. అండ్ స్పైసీనెస్కి తగినంత ఎండుమిర్చి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 20 నుండి 25 ఎండుమిరపకాయలు యాడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ మనం అయితే ముద్ద ఇంగువ తీసుకొని దాన్ని ఇలా చిన్న పీసెస్గా దంచుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి దంచి పెట్టుకున్న ముద్ద ఇంగువని యాడ్ చేసుకొని కొంచెం క్రిస్పీనెస్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర ముద్ద ఇంగువ లేకపోతే నార్మల్ ఇంగువ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి నేను 20 ఎండుమిరపకాయలను యాడ్ చేసుకుంటున్నాను. మీరు తక్కువ స్పైసీ తింటాను అనుకుంటే 15 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర యాడ్ చేసుకుందాము. అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు. మీ దగ్గర మిరియాలు లేకపోతే మిరియాల పొడైనా యాడ్ చేసుకోవచ్చు గ్రైండ్ చేసుకునేటప్పుడు. మనం ఎండుమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఎండుమిర్చిని మనం చేత్తో పట్టుకొని నలిపితే పొడి అయ్యేలాగా ఫ్రై చేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఇదే ప్యాన్లో మనం పప్పుల్ని కూడా ఫ్రై చేసుకుందాము. సో ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత నేను ఇందులోకి 1 కప్పు మినప్పప్పు యాడ్ చేసుకుంటున్నాము. అలాగే దీంతో పాటు 1 కప్పు శనగపప్పును కూడా యాడ్ చేసుకుందాము. మీరు శనగపప్పు, కందిపప్పు, పెసరపప్పు కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ కమ్మగా ఉండాలనుకుంటే. అలాగే 2 కప్స్ కందిపప్పుని, 1 కప్పు పెసరపప్పు, అలాగే 1 కప్పు ఎర్రపప్పుని కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లిగా కలుపుకుంటూ మనం రోస్ట్ అయితే చేసుకోవాలండి. మనకి పప్పులు రోస్ట్ అవుతున్నప్పుడు ఒక మంచి స్మెల్ వస్తుంది. అలాగే చూపిస్తున్నాం కదా, ఇలా కొంచెం బ్రౌనిష్ షేడ్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇట్లా రోస్ట్ అయిన తర్వాత మనం చల్లార్చుకుని ఫస్ట్ అయితే ఎండుమిరపకాయల్లోకి రాళ్ళ ఉప్పు, మీ దగ్గర రాళ్ళ ఉప్పు ఉంటే రాళ్ళ ఉప్పే యూస్ చేయండి, ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొంచెంగా ఫ్రై చేసి పెట్టుకున్న పప్పులను యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. సో మన పప్పుల పొడి అయితే రెడీ అయిపోయింది. ఉప్పు చూసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకునేటప్పుడే రాళ్ళు యాడ్ చేసుకోవాలి. సో మా మమ్మీ అయితే గ్రైండ్ చేసి అమ్మమ్మకు ఉప్పు చూపించింది. అమ్మమ్మ సూపర్ అంటుంది. సో ఇప్పుడు ఈ పప్పుల పొడిని మనము ఒక 1 month, 1.5 month ఎలా స్టోర్ చేసుకోవాలంటే ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి అన్ని రోజులు ఉంటుంది. వాటర్ తగలకుండా చూసుకోవాలి. ఇప్పుడైతే నేను వేడి అన్నంలో నెయ్యి వేసుకొని 1 టేబుల్ స్పూన్ పప్పుల పొడి యాడ్ చేసుకొని తినేస్తున్నాను. ఇదైతే అద్భుతంగా ఉంటుందండి. ఈ పప్పుల పొడిని మనం వంకాయ ఫ్రైలోకి, క్యాప్సికమ్ ఫ్రైస్లోకి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఉప్పు, కారం, పప్పుల పొడి వేసి ఈసారి మీరు కూడా వంకాయ ఆర్ క్యాప్సికమ్ ఫ్రై ట్రై చేయండి. టేస్టీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను ఏ రెసిపీ పెట్టాలో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. For more videos, do like, share and subscribe to my channel Geeta's World.